నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ పాలనలో నెయ్యి, పాలు, నీళ్లు, ఆఖరుకు మద్యంలోనూ కల్తీ చేశారన్న ఎమ్మెల్యే కూన రవికుమార్. జగన్ పరిపాలన అంతా కల్తీమయమేనని ధ్వజం. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి కనబడటం లేదా? తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. కేసీఆర్ది ఏ జాతి, జాతిపిత ఎలా అవుతారని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్య. సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని కేటీఆర్ ప్రశ్న. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా విజన్ 2047 అంటుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం రప్పారప్ప అంటున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. 2026-27 బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 2019-24 మధ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి వ్యవస్థీకృతం చేశారని అన్నారు. నెయ్యి, పాలు, నీళ్లు, ఆఖరుకు మద్యంలోనూ కల్తీ చేశారని, ఆయన పరిపాలన అంతా కల్తీమయమేనని దుయ్యబట్టారు. 6 నెలల తర్వాత సభకొచ్చిన ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని, అది ఇవ్వాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా వివిధ రంగాలకు నిధుల కేటాయింపులు అధికంగా చేశారని ప్రశంసించారు. అధ్యక్ష, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లా ఈ బడ్జెట్ ని రూపొందించారు అధ్యక్ష. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేటటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ అధ్యక్ష. స్వర్ణాంధ్ర at 2047 లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు శరవేగంగా శంకుస్థాపనలు, పనులు జరగడంతో పాటుగా ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారుతో చాలా శరవేగంగా ముందుకు దూసుకుపోతుండడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, అంటే ఆస్తులను నిర్మించడం, దానికి ఈరోజు 53,915 కోట్లు కేటాయించడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష. గడచిన 2019-24 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ వ్యయం ఏ ఏడాది కూడా 23,000 కోట్ల రూపాయలు దాటలేదు అధ్యక్ష. అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొచ్చారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష వారసత్వంగా మనకు వచ్చినటువంటిది 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, 1,35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రప్పా అంటున్నాడు అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి అధ్యక్ష. ఈ రాష్ట్రానికి విజన్ అవసరమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న రప్పా విధ్వంసం అవసరమా? రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో మరొకసారి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమవుతా ఉంది అధ్యక్ష. గడచిన 19-24 సంవత్సరాల అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తే అధ్యక్ష, పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, నేలల్లో కల్తీ, ఆఖరికి మద్యంలో కూడా కల్తీ. ఆయన పరిపాలన మొత్తం కల్తీగానే చేశారు. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పాలనంతా కూడా ప్రజల జీవితాలని, జీవన ప్రమాణాలని కల్తీగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్ లో సాంఘిక సంక్షేమానికి 91,000 కోట్ల పైనే ఖర్చు చేయడానికి ఈరోజు ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ 52,855 కోట్ల అధ్యక్ష.
ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ అధ్యక్ష 35,673 అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ 20,610 కోట్ల అధ్యక్ష. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి కనపడడం లేదా అని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈ అఘాయిత్యాల గురించి అసెంబ్లీలో అడిగితే హోంమంత్రి సమాధానం చెప్పలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదంటూ సమాధానం చెప్పారని అన్నారు. మరి మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిని హతమార్చి డ్రమ్లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానంటున్న చంద్రబాబు అసెంబ్లీలో తన పక్కనే కూర్చోపెట్టుకున్నారని విమర్శించారు. బాలకృష్ణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆయన అనుచరుడు మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రతి అంశం బోల్తా కొట్టి మళ్ళీ ఈ బురిడి బాబు గారి పక్కనొచ్చి చేరిపోతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ వారిలో కనపడిపోతా ఉంది. ఇవాళ శాసనసభలో నేను, నా సహచర ఎమ్మెల్యేలు అందరూ కలిసి దాసరి సుధా గారు, విశ్వేశ్వరరాజు గారు, మచ్చలింగం గారు అందరం కలిసి ఒక ప్రశ్న వేసాం హోంమంత్రి గారికి. అమ్మా హోంమంత్రి గారు, గత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లో ఉంటున్నటువంటి బాలికలు మరియు విద్యార్థులపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం గమనించిందా? అయితే ప్రభుత్వం దోషులపై ఏదన్నా చర్య తీసుకోవడం అయిందా? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మరియు హత్యలు పెరిగిపోతున్నాయనే విషయం వాస్తవమేనా? లాస్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న. 2024 జూన్ నుండి మహిళలపై జరిగిన దాడుల సంఖ్య మరియు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేవి అని అడిగితే ఆశ్చర్యకరం. హోంమంత్రి గారు ఈ 4వ ప్రశ్న అసలు వర్తించదంట. ఎవరికి వర్తించదు తల్లి? ఈ రాష్ట్రానికి వర్తించదా? మీకు వర్తించదా? హోంశాఖకు వర్తించదా? లేదా హోంశాఖని మీ ఇంటి శాఖగా మార్చేసుకున్నారు కాబట్టి వర్తించదని మీరు అనుకుంటున్నారా? 2024 నుంచి మహిళలపై జరిగినటువంటి దాడుల సంఖ్య మరియు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే వర్తించదు అని ఎలా చెప్తున్నారు తల్లి? రెండవది, ఏమీ జరగలేదు, పెరగలేదు అంటూనే 2025లో 1485 కేసులు నమోదయ్యాయని ఒక తప్పుడు లెక్కిచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చేటటువంటి రికార్డ్స్ లెక్కలకి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నేతలు ఇచ్చేటటువంటి లెక్కలకి ఎక్కడ పొంతనుండదు. మనం ఈరోజే గమనించాం, ఒక చిన్న బిడ్డ మదనపల్లిలో 7 సంవత్సరాల బిడ్డ ఒక డ్రమ్ములో కుక్కేశారు. ఆ ఎదురుగున్నటువంటి కులశేఖరో ఏదో వారింటి డ్రమ్ములో కుక్కేసింది బిడ్డని. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత ఉందా? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? నేరస్తులకు అసలు భయం అనేది ఉందా? నేరం చేసినటువంటి వాడికి కేసు ఏమన్నా పడుతుందా? వాడికి పడ్డటువంటి కేసును చూసి ఇంకొక నేరస్తుడు ఏమన్నా నేరం చేయకుండా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కింద అదో పాతాళం స్థాయిలోకి పడిపోయినా కూడా రోజుకొక మానభంగం. ఇంకా వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బాగా కితకితలు పెట్టేస్తూ ఉంటాడు, కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్గా. చంద్రబాబు నాయుడు గారి పక్కనే రౌడీలు, గుండాలు అందరినీ అసెంబ్లీలో పెట్టుకొని ఆడబిడ్డల్ని అన్ని విధాల మోసం చేస్తున్నటువంటి వారిని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కర్నూలుకు చేరుకుంది. కోడుమూరు మండలం గార్గేపురం గ్రామంలో జరిగిన మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొని ఆమె ప్రసంగించారు. 2006లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని అన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి మన్రేగా పథకం ఎంతో దోహదపడేలా చేసిందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్జీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవైపు చంద్రబాబు గారు ఉన్నారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.
కానీ ఎవరికైనా ప్రజల పక్షాన నిలబడాలి అన్న చిత్తశుద్ధి కనిపిస్తుందా మీకు? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి 11 సంవత్సరాలైంది. ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఒక్కరైనా ప్రత్యేక హోదా కావాలి మన బిడ్డలకి అని పోరాడారా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పోరాడు, అధికారంలో లేనప్పుడు మాత్రం కాలర్ పట్టుకొని మేము ప్రశ్నిస్తాము, ప్రత్యేక హోదా తెస్తాము అంటారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం బీజేపీకి ముందు సాగిల పడతారు. ఇంతమంది నాయకులు ఉన్నారు, కానీ అందరూ బీజేపీ బినామీలే, అందరూ బీజేపీ బానిసలే. ఇంతమంది ఉన్నారు, ఒక్కరైనా మన రాష్ట్రానికి రాజధాని రావాలి అని ఎవరైనా కృషించారా? చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ మనకు మాత్రం రాజధాని లేదు. పక్కన చెన్నై ఉంది, పక్కన ముంబై ఉంది, అందరికీ అన్ని ఉన్నాయి, మనకు మాత్రం చేతిలో చిప్పు ఉంది. మనకెందుకు లేదు రాజధాని? మన బిడ్డలు ఎక్కడికి వెళ్లాలి ఉద్యోగాల కోసం? ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ రాజధాని కోసము నిధులు ఇవ్వటం లేదు, వాళ్ళు ఇస్తున్నది అప్పులు. చట్ట ప్రకారము మనకు రాజధాని కట్టివ్వాలి, కానీ అది ఎవడు పట్టించుకోవడం లేదు, ఎవడు అడగడం లేదు, ఏ నాయకుడు అడగడం లేదు, ఏ పార్టీ అడగడం లేదు. అందుకే ఇన్ని సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పనే కాదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆంధ్ర రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి 2.5 లక్ష అప్పు ఉందట. బిడ్డలకు ఉద్యోగాలు లేవు, డిగ్రీలు బీజీలు చదివిన వాళ్ళు కూడా గిగ్ వర్కర్లుగా డ్రైవర్లుగా పనిచేసుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. వీటన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కానీ మా వెనకాల మీరు లేకపోతే ఈ పోరాటం అసాధ్యం. మార్పు రావాలి అంటే ముందు మీలో రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ముందు మీలో ఆ మార్పు రావాలి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీతో మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు. ఇవన్నీ సాధ్యం అయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి ఇన్ని అద్భుతమైన పథకాలు? ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ఆలోచన చేసే పార్టీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీ. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ రోజు వరకు కూడా, మొన్న పాదయాత్ర చేశారు, ఇప్పుడు కూడా మన రైతాంగానికి అన్యాయం జరుగుతుంది అని మోడీ ఇప్పుడు ట్రంప్ తో, అమెరికన్ ప్రెసిడెంట్ తో ఒక డీల్ చేసుకున్నాడు, ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాడు. ఏమిటంటే అమెరికాలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ పంటలన్నీ అట ఇక మన దేశంలో దిగుబడి చేస్తారట. అంటే అక్కడ పాలు పండ్లు అన్ని ఇప్పుడు మన దేశానికి వస్తాయట. ఇక అమెరికాలో ఉత్పత్తి అయినవన్నీ మన దేశానికి వస్తే ఇక మన రైతు పండించిన పంటకు విలువ ఏమైనా ఉంటుందా? ధర ఏమైనా ఉంటుందా? ఇక మన రైతులంతా ఏం చేసుకోవాలి? ఆత్మహత్యలు చేసుకోవాలా? మోడీ ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలే కావాలి. ఎందుకంటే అందరూ బాబు, జగన్, పవన్ అందరూ బీజేపీకి బినామీలే, అందరూ బీజేపీకి బానిసలే. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడింది. మేము ఇప్పుడే కాదు, ప్రతి విషయంలోనూ ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. మేము ముందుంటే మా వెనకుండి నడిపించాల్సింది మీరే. మీరే గనక లేకపోతే మా పోరాటంలో అర్థం లేదు. అందుకే చెప్తున్నాం, హస్తం గుర్తు అన్నా, గుర్తుందా? హస్తం గుర్తు, హస్తం గుర్తు. అవును, ఈ గుర్తు మళ్ళీ మీ గుండెల్లో ఉండాలి. ఈ గుర్తు మీద మళ్ళీ మీరు ఓటు వేయాలి. ప్రభుత్వం మారితేనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, మనకు రాజధాని వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన అన్ని పథకాలు మళ్ళీ బ్రహ్మాండంగా అలాంటి పథకాలు అమలు అవ్వాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఇది సాధ్యం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లిలో ఈ నెల 13న జరిగిన రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు పసుపులేటి శ్రీనివాసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ శేఖర్ బాబు చిల్లకూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుడు బంగారు ఉంగరం కోసమే రమణారెడ్డిని హత్య చేసినట్టు వెల్లడించారు. జామాయిల్ కళ్లతో తలపై కొట్టి హత్యకు పాల్పడ్డాడని, హత్య అనంతరం మృతుడి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని గూడూరులో ఉన్న పాన్ బ్రోకర్ దుకాణంలో 30,000 రూపాయలకు కుదువు పెట్టినట్లు తెలియజేశారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై బంగారం కోసం రమణారెడ్డిని అంతమొందించినట్లు వెల్లడించారు. మొన్న 13వ తారీఖు అంటే 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చారు. రెట్టపల్లి గ్రామంలో జరిగిన మర్డర్ ఫర్ గెయిన్ గురించి, ముద్దాయి అరెస్ట్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. దాని మీద చిలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. కేసు నమోదులో భాగంగా, దర్యాప్తులో భాగంగా ఏడెం రమణారెడ్డి సుమారు వయసు 83 సంవత్సరాలు. అతను రెగ్యులర్గా అతనుకున్న గేదెలు బర్రెలు మేపుకుంటా రోజు పొలానికి వెళ్ళి రెగ్యులర్గా సాయంత్రం 5-5:30 మధ్యలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. 13వ తారీఖు ఉదయం అదేవిధంగా గేదెలు మేపుకోవడానికి
పొలాలకు జామాయిల తోటలకు వెళ్ళి రాలేదని చెప్పేసి 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చారు. అదే ఆ రోజు 13వ తారీఖు ఈవినింగ్ రాకపోయేదానికి 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో 14వ తారీఖు మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటే అదే ఊరికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు అనే అతను పందులు మేపుకోవడానికి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు. ఆ పందులు మేపుకునే క్రమంలో అతను ఒక 2-3 రోజుల నుంచి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే చనిపోయాడో ఏడెం రమణారెడ్డి అనే అతనికి సంబంధించి అతను గేదెలు ఒంటరిగా మేపుకునే టైంలో అతని చేతికి ఒక పచ్చరాయి ఉంగరం ఉండటం గమనించాడు. ఇతను మామూలుగా పసుపులేటి శ్రీనివాసులు అనే అతను చెడు వ్యసనాలకి బానిసై ఉంటాడు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు అడిగిటికి ఇదవుతూ ఉంటాడు. అతను కొంచెం అప్పుల పాలయ్యి ఉంటాడు. దానిని మనసులో పెట్టుకొని ఇతను ఏ విధంగా ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇతన్ని ఇచ్చేసి అతను ఉంగరం తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం చేసుకొని అదే రోజు 13వ తేదీ సుమారు 5 గంటల సమయంలో అతను ఒంటరిగా ఉండటం గమనించి అతన్ని ఆ జామాయిల తోటలో ఎక్కడైతే మన సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళామో ఆ జామాయిల తోటలో వెళ్ళి అతను పందులు మేపుకోవడానికి ఉపయోగించే ఒక జామాయిల కర్ర కొంచెం లావుగా ఉంటుంది, సుమారు 6 అడుగుల పొడవు ఉంది. దాన్ని తీసుకొని తల మీద బలంగా 2 దెబ్బలు కొడితే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికే కింద పడి చనిపోతాడు. అప్పుడు అతను అక్కడి నుంచి ఆ కుడి చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి గూడూరుకి వెళ్ళి వేరే షాపులో కుదువ పెడతాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఇదవుతాడు. ఇతని గురించి వెతుకుతున్నారు, కేసు నమోదని తెలిసిన కానీ అక్కడ ఊర్లో లేకుండా బయట ఉంటే నిన్న అనుమానాస్పదంగా మన బోధనంటో బస్ షెల్టర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మీడియా సమక్షంలో వెళ్ళి అతను అక్కడ అరెస్ట్ చేసి మిగతా ప్రొసీజర్ అంతా చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.